ఇక వివరాలు చూద్దాం. కోనసీమ జిల్లా అంబాజీపేటకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో అంబాజీపేట సభ ప్రారంభం కానుంది. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబాజీపేట తర్వాత రాత్రి అమలాపురంలోని క్లాక్ టవర్ సెంటర్లో పబ్లిక్ మీటింగ్ జరగనుంది. ఈ రెండు సభలలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేటకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో అంబాజీపేట సభ ప్రారంభం కానుంది. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబాజీపేట తర్వాత రాత్రి అమలాపురంలోని క్లాక్ టవర్ సెంటర్లో పబ్లిక్ మీటింగ్ జరగనుంది. ఈ రెండు సభలలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. సంబంధించి పూర్తి అప్డేట్ మా రాజబాబు లైవ్ లో అందిస్తారు. లైవ్ లో ఉన్నారు మా ప్రతినిధి రాజబాబు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అంబాజీపేట సభకు చంద్రబాబు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో చేరుకుంటారు? అక్కడ ఎంతసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతోంది? రాజబాబు, కొద్దిసేపట్లోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హెలికాప్టర్లో అంబాజీపేట కూడా చేరుకున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ అంబాజీపేట గ్రామంలో ఉన్న మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడే బహిరంగ సభ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చిన దృశ్యాలు కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇక్కడ పీగన్నవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు బ్రహ్మరథం పడుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. అంబాజీపేట సెంటర్ అంతా కూడా భారీగా జనసంద్రంగా మారిపోయిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ భవనాలపైకి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా భవనాలపై కూడా గుమిగూడి ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభను కూడా తిలకించేందుకు ఇక్కడ తరలి రావడం జరిగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీ స్థాయిలో ఇక్కడ ప్రజలంతా కూడా తరలి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి భారీ స్థాయిలో జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ బహిరంగ సభ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ రోడ్ షో నిర్వహించి అమలాపురం క్లాక్ సెంటర్లో ఇక్కడ బహిరంగ సభ కూడా జరగనుంది. ప్రజాగలం బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. అమలాపురం బహిరంగ సభ తర్వాత చంద్రబాబు రాత్రికి అమలాపురంలోనే బస్ అయినున్నారు. ఇక్కడ మరికొద్ది సేపట్లోనే బహిరంగ సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో జనమంతా కూడా మండు టెండను కూడా లెక్క చేయకుండా మండు టెండలోనే గంటల తరబడి ఇక్కడ బహిరంగ సభకు తరలి వచ్చి వేచి ఉన్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ బహిరంగ సభ ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో మరికొద్ది సేపట్లోనే ఈ సభా ప్రాంగణానికి కూడా చేరుకోనున్నారు. చంద్రబాబు ఇప్పటికే చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలిపించుకుంటాము అని జనం కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రతినిధులు
చెప్పండి, అంటే ఈరోజు జనసేన ఇక్కడ ఉమ్మడి బహిరంగ సభ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు జనం ఇంత భారీ స్థాయిలో వచ్చారు, ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఈరోజు వైసీపీ మీద వ్యతిరేకంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారికి బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చి ఒక మంచి పని చేశారు. దానివల్ల గిడ్డి సత్యనారాయణ గారు ఈరోజు అఖండ మెజారిటీతో ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గం నుంచి గెలుస్తారని మేమందరం చాలా సమిష్టిగా కృషి చేస్తున్నాం. చెప్పండి, ఎందుకు ఇంత జనం బ్రహ్మరథం పడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి వల్ల అమలాపురం కానీ గన్నవరం కానీ ఎక్కడైనా సరే ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన చూసి చదువుకున్న వ్యక్తులు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది ఇది చిన్నపిల్లల పార్టీ అన్నారండి, కానీ ఇక్కడ చూస్తే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా జెండా పట్టి ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పాత రాజకీయం చూసి కొత్తదనానికి శ్రీకారం చుట్టాలని ఈ పొత్తు రాజకీయ పార్టీలను అయితే కనుక గెలిపించుకుంటారు, ఖచ్చితంగా గెలుస్తాయి కూడా. మా ఏరియా అమలాపురం కానీ గన్నవరం అయితే కనుక ఖచ్చితంగా పొత్తు పార్టీ వల్ల మన అమలాపురం తెలుగుదేశం ఒకటి, గన్నవరం జనసేన ఒకటి ఖచ్చితంగా మెజార్టీతో వస్తుంది. అంటే మండు టెండన్ సైతం లెక్క చేయకుండా జనం ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎందుకు ఇంత ఆసక్తి కనబడుతున్నారు అనుకోవచ్చు? కొత్తదనం అండి, అలసిపోయారు. అది చూసి మొత్తం అంటే ఒక గన్నవరం ఏరియా చూడండి, అక్కడ వాళ్ళకే తెలుసు పాత ఎమ్మెల్యే ఉన్న తర్వాత గన్నవరం ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు మళ్ళీ దానివల్ల చేంజెస్ ఎంత తీసుకున్నారు, వాళ్ళే మీటింగ్లు వేసుకుని వాళ్ళే మీటింగ్ వేసుకుని దాని తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకేం చేశారు అని వాళ్ళ పార్టీ తరఫున కూడా చాలామంది మీటింగ్లు వేసుకుని తన లాస్ట్ మన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూర్చోబెట్టి కూడా చెప్పారు. ఇప్పుడు కొత్తదనం ఏం కోరుకున్నారంటే ఇక్కడ వచ్చే ఎమ్మెల్యే నెక్స్ట్ మనకు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని ఒక విధంగా ప్లాన్తో. చెప్పండి, మీరు పి గన్నవరం నియోజకవర్గంలో ఎందుకు ప్రజలు ఎంత ఆదరణ కనబరుస్తున్నారు? భారీ స్థాయిలో మండు టెండలో కూడా వచ్చి ఇక్కడ గంటల తరబడి వేచి ఉన్నారు, ఎందుకు? ఈ పరిస్థితిని చూసి ఏమనిపిస్తుంది? మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకత ఉందండి. ఎంచేతంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్నారు తప్పించి ఏ విధమైన అభివృద్ధికి పి గన్నవరం నియోజకవర్గం నోచుకోలేదు. ఏ సమయంలోనే సరే పంట నష్టపోయిన రైతులకు కానీ లేకపోతే గోదావరి సమయంలో కానీ సరైన వసతులు ఏర్పాటు చేయడంలోని ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎంచేతంటే వరద ప్రాంతంలోని పి గన్నవరం నియోజకవర్గం మూడు మండలాలు ప్రత్యేకించి గోదావరి తీరంలోనే ఉందండి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఎవరికీ కూడా ఏదో మమ్మ అనిపిస్తున్నారు తప్పించి ఏ విధమైన ఆర్థిక సహాయాలు కానీ ఈ చేస్తలేదు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడే అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్కరూ కూడా జేయం ఒకటే పనిచేస్తున్నారండి. అది జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, ఐక్యమత్యంగా ఏ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ అభ్యర్థి అలాగే ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కార్యకర్తలందరూ కంకణబద్దులై పనిచేస్తున్నారని తెలియజేసుకుంటున్నానండి. చెప్పండి, మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక జనసముద్రంగా మారిపోయింది అంబాజీపేట, ఈ స్పందన చూసి ఏమనిపిస్తుంది? జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, మార్పు తర్వాత అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జనసేన పార్టీకి అసలు బలమే లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నారు, జనసేన పార్టీని ఓడిపోయే సీటుని కేటాయించని చెప్పాను. నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని 10 పైసలు ఖర్చు పెట్టకోకుండా మేము ఎలా అయితే జనాన్ని ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని వినడానికి ఇంత పెద్ద ఎత్తునటువంటి ఇక్కడ జనం ఎట్లా అయితే వచ్చారో అదేవిధంగా సారా ప్యాకెట్ డబ్బు నోటు ఇవ్వకోకుండా ఇంతలో సగం మందిని ఇక్కడ ఒక స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనంలో సగం మందిని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మా పేరు మార్చుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నాం. కేవలం పిరికి పంద చర్యగా వీళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి మీద విషం కక్కుతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి మే 13వ తారీఖు కోసం జనమందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామి, ఇప్పుడు వరకు కూడా మనం స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వంపై ఇక్కడ స్థానికులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు జనమంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు, భారీ స్థాయిలో తరలి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్తాము, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని స్థానికులంతా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ అంబాజీపేటలో ఇక్కడ బహిరంగ సభ కూడా
కూడా ప్రారంభం కానుంది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. ఇది అంబాజీపేటలో ఈరోజు ప్రజాగళం బహిరంగ సభకు సంబంధించిన పరిస్థితి. స్వామి.